తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సరే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాదిగా వస్తుంది. ఈ ఏడాది కాలంలోనే ఎంత మూట కట్టుకోవాలో అంటే వారు ప్రజల్లో అయితేనేమి, అదేవిధంగా వారి నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ వారు ఒక అపనమ్మకాన్ని వ్యతిరేకతని వారు మూట కట్టుకున్నారు. దీంతోనే వైసీపీలోకి వలసలు వెళ్తున్నారా లేకుంటే ఏంటి? ఒక రాజకీయ పార్టీలోకి వలసలు రావడం లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, కొత్తగా పార్టీలో చేరడం లేదా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడం అనేది ఎప్పుడు ఏ ప్రాతిపదిక జరుగుతుందంటే ఆ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తుపైనే జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీలో చేరాలన్నా లేదా ఆ రాజకీయ పార్టీ నుంచి వెళ్ళిపోవాలన్నా లేదా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావాలన్నా ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనాని బట్టి ఆధారపడి ఉంటుంది. దీంట్లో విలువలు, విశ్వసనీయతలు చాలా పరిమితం. ఒక 10% ఉండొచ్చు ఒక నాయకుడితో ఉండాలి పోవాలనేది. 90% ఆ రాజకీయ భవిష్యత్తు బట్టే. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఎందుకు చేస్తాం? ఆ పార్టీలో చేస్తే నాకు మంచి భవిష్యత్తు ఉందని, ఆ భవిష్యత్తు ఉందని తేలితే వస్తారు, ఎవరు పోరు, పోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. ఆ పార్టీలు ఉంటే భవిష్యత్తు లేదనుకున్నారనుకోండి, ఎవరు రారు, పోయిన వాళ్ళు తిరిగి రారు, ఉండేవాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి 1 ఇయర్కే రీఎంట్రీలపైన ఆలోచన, కొత్తగా రావడానికి కొంతమంది ఇంట్రెస్ట్, పోయేవాళ్ళు ఆగిపోవడం అనేది అనూహ్యంగా కనిపిస్తుంది. మామూలుగా ఓడిపోయిన పార్టీ, అందులో మామూలు ఓటమా, 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లు పడిపోవడం, 175 గెలుస్తున్నాం అనుకునేవాళ్ళు ఏకంగా 11కు పడిపోవడం పెద్ద ఓటమి వైసీపీకి, చిన్న ఓటమి కాదు అది. అందులో భారీ మెజారిటీలు. అలాంటి పార్టీ కనీసం 2 ఏళ్ళు కోలుకోకూడదు, ఉండేవాళ్ళు చాలామంది అలకలేసి వెళ్ళిపోవాలి. అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా దబాయించి పనిచేయించాడు పార్టీని, అంతకన్నా ఎక్కువ దబాయిస్తున్నాడు. ఎన్నికల్లోకి ఓడిపోయి భారీ ఓటమి తర్వాత 1 ఇయర్లకే ఇంటింటి బొమ్మంటున్నాడు. ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నేను పోలేమంటారు అనలేకపోతారు. మామూలుగా అయితే అలగాలి, మేము చేయము అని అలగాలి, అలగడకపోక ఇంకో పద్ధతిలో పోతున్నారు. అంటే ఎంత పట్టుంది, భవిష్యత్తులో విశ్వాసం ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసం రావడానికి 2 కారణాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, 2 అధికార పార్టీ చేసిన తప్పులు. మీరు ప్రస్తావించినట్టు ప్రజల వ్యతిరేక విధానాల ద్వారా జగన్ గ్రాఫ్ పెరగడం అనేది ఇంకా స్టార్ట్ కాల. ఇప్పటివరకు స్టార్ట్ అయిందంటే వాళ్ళు చేసిన పనికిమాల పనులు అంటే ఏంటి? నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యుత్ ఛార్జీలు మినహాయించి మిగతా ప్రజల మీద భారాలు ఏమీ వేయలేదు. హామీలు అమలు చేయకపోవడం వేరు, ప్రజల మీద భారాలు వేయడం వేరు. విద్యుత్ ఛార్జీలు ఒకటి నేరుగా భారాలు వేసింది కూటమి ప్రభుత్వం. మిగతా భారాలు ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా భవిష్యత్తులో స్టార్ట్ అవుతాయేమో. ఇంత చిన్న వ్యతిరేకతలోనే ఇంత భారీ వ్యతిరేకత తెచ్చుకోవడం ఏంది? 2 ఎందుకు చేసుకుంటున్నారు? అసలు గెలిచిన 3 నెలలకే మళ్ళీ జగన్ వస్తాడేమో, మళ్ళీ జగన్ వస్తే పరిస్థితిని పారిశ్రామికలు మమ్మల్ని అడుగుతున్నారు అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేస్తే అది జగన్ గారికి అడ్వాంటేజ్గా మారిపోయింది. వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియానే మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏందన్న తర్వాత మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారం వస్తే మీకు సంగతి తెలుస్తామని మొదటి 3 నెలల నుంచి చెప్తున్నాడు. అప్పుడు అంత విశ్వసనీయత రాలా జనానికి. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వస్తే నీ సంగతి తెలుస్తామంటే ఎక్కువ విశ్వసనీయత. కారణం ఏంటంటే జగన్ గారి హెచ్చరిక కన్నా వాళ్ళు ఇచ్చే డౌట్లు, అంటే మళ్ళీ జగన్ వస్తే ఏంటని వాళ్ళు రాయడం, దీనివల్ల ఏమవుతుందంటే జగన్ విశ్వసనీయత పెరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకు జగన్ గారికి వచ్చిన విశ్వసనీయత, ఆయనకు సొంతంగా ఉన్న 40% ఓట్లు అట్లే ఉన్నాయి. అదనంగా అధికార పార్టీ చేసే వ్యూహాత్మక తప్పిదాలు, మళ్ళీ జగన్ వస్తే ఏంటని మాట్లాడడం, అనవసరమైన కేసులు, మీరు కొట్టేదేమో 10 మందిని, రోజు సాయంత్రం 7 నుంచి 10 వరకు డిబేట్లు పెట్టి 100 మందిని కొట్టినట్టుగా ఉపన్యాసాలు, కొట్టేది 10 మందిని 100 మందిని కొట్టినట్టుగా ఉపన్యాసాలు. ఇంకా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, చేసేస్తుంటే వాడు ఎట్ట కరెక్ట్ కాదు. ఈ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రజల్లో ఏదో జరిగిపోతుందని క్యాడర్ యాక్టివేట్ అయిపోయింది. ఇంకెంత మించి ఏమవుతుంది, కొట్టుకుందామని అని వాళ్ళు రెడీ అయిపోయినారు. 2వ అంశం, దాదాపు తీర్థయాత్రలకు పోతారు కదా, అట్లా తయారయ్యారు వైసీపీ వాళ్ళు. పోలీస్ స్టేషన్లకు కేసులు పెట్టుకోవడానికి ఏదో తీర్థయాత్ర పోయినట్టు ఒకసారి పోయి చేస్తే పోతుంది అన్నట్టుగా రెడీ అయిపోయినారు. పదే ఇట్లాంటి యాక్టివిటీ జరగడం ద్వారా ఆ రకంగా వ్యవహార శైలి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ 40%, వైసీపీ వాళ్ళు యాక్టివేట్ కావడం, వాళ్ళు ఒక నిరుత్సాహం. 3 కూటముల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1 ఇయర్ అయింది, ఇంటింటికి కార్యక్రమం అన్నారు. ఎందుకు జనసేన బీజేపీ వాళ్ళు పాల్గొనలేదు? ఓన్లీ తెలుగుదేశం ఎందుకు పాల్గొంటోంది? వాళ్ళ అంత బలహీనత బయటపడుతుంది కదా. దీనివల్ల ఏంటంటే ఇంకొక 4%, 5% పెరిగింది జగన్ గారి గ్రాఫ్. వాళ్ళ కారణంగా ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క దుష్ఫలితాలు, భారాలు కానీ స్టార్ట్ అయిందనుక అది బీభత్సంగా ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు స్టార్ట్ అయ్యి, ప్రజా వ్యతిరేక స్టార్ట్ అయ్యి, దానివల్ల వ్యతిరేక స్టార్ట్ అయ్యి జగన్కి అనుకూలంగా మారే రోజు 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు కూడా ప్రజలు అడిగారంటే ప్రభుత్వం మీద కోపం ఉన్నా చూద్దాం ఇంకొక నీరు అంటారు.
ఆ దశలోనే వ్యతిరేకత కొని తెచ్చుకుంటే అది స్టార్ట్ అయితే మన పరిస్థితి ఏంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వెనకాల ఆకర్షితులు కావడానికి కూటమి వైఫల్యాలు, అది జగన్ గారు అడ్వాంటేజ్గా మార్చుకోవడం, ఇంత బలహీనమైన పరిస్థితిలో మామూలుగా అయితే 2 ఏళ్ళు ఆ నాయకుడు బయటకు రాకూడదు, అలాంటి ఆయన మొదటి నుంచి పరిగెత్తి వస్తున్నాడు ఈదుల్లోకి. దట్టు ఆయన ఎక్కడికి వెళ్ళినా దానికి రియాక్షన్స్ ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది. వీటి కారణాలైతే జగన్ గారి పర్యటనకు ఇమేజ్ పెరిగింది, జగన్ గారు హెచ్చరికలకు విలువ పెరుగుతూ ఉంది, వాళ్ళకి అనుమానాలు స్టార్ట్ అయినాయి. అందువల్ల జగన్ గారి పార్టీకి భవిష్యత్తు ఉంది అనే విశ్వాసం అయితే వచ్చేసింది. రాకూడదు 3 ఏళ్ళ తర్వాత రావాల్సింది 1 ఇయర్కి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తాడని ఆయన అరెస్ట్ అయిన వరకు రాలే వాతావరణం. ఎలక్షన్కి 6 నెలలు ముందు వాతావరణం వచ్చింది, వీళ్ళకి గెలిచి 6 నెలలకే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎవడు వెళ్తాడు? వాళ్ళ పార్టీలో చేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండోది ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకెందుకు అడకర్మని వచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగడం, కూటమి వైఫల్యాలు, కూటమి వ్యూహాత్మక తప్పిదాలు అనేది జగన్మోహన్ గారి పార్టీలో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు, వెళ్ళడానికి నిరాసక్తిగా పంటున్నారు. సార్ అదేవిధంగా అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో వారు ఏదైతే తొలి అడుగు అనేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగానే కదా జనసేన ఉంది, బీజేపీ కూడా ఉంది. అయితే ఓన్లీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం వెళ్తారు. అంటే కూటమిలో ఏమైనా చీలికలు ఏమైనా ఏర్పడ్డాయా? కూటమి ఎలా ఉందంటే, కూటమిలో ఎప్పుడు కూడా మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లెయిమ్ పాలిటిక్స్ చేస్తుంటాయి. లోపల మాత్రం చాలా ఐక్యంగా ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా వార్తలు రాస్తే ఇది టీ కప్పులో తుఫాను అంటారు, విడిపోయిన తర్వాత అదే పదాలు వాడతారు, విడిపోయిన తర్వాత అన్నీ మాట్లాడతారు. అది ఎప్పుడూ ఉంటుంది సహజం మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి జనరల్ వైరుధ్యం. కానీ వీళ్ళు కాస్త ఎక్కువ ఉంది. ఎన్నికల మేనిఫెస్టోని పట్టుకోవడానికి బీజేపీ నాయకుడు నిరాకరించాడు. అది మాకు ఆ ఎన్నికల మేనిఫెస్టో సంబంధం లేనట్టు ప్రవర్తించాడు ఆయన. బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, రాష్ట్రంలో చిన్న పార్టీ, వాళ్ళ ఆదేశాల ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఒకసారి వాళ్ళని అడగాలి, రాజ్యసభ సీట్లు 4 కాలు అయితే 2 వాళ్ళకి, చిన్న పార్టీకి. ఇది బలహీనత కదా. ఎప్పుడు కూడా పెద్ద పార్టీకి చిన్న పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ మెథడ్లో పోవాలి, ఇది రివర్స్లో పోతా ఉంది. ఇంకో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఆయనకు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న టైంలో ప్లస్లన్నీ మా ఖాతాలో, మైనస్లంతా నా పక్క పార్టీ వెళ్ళాలనేది రాజకీయ పార్టీ వ్యూహం. అది చంద్రబాబు గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఒకరికొకరు వ్యూహాలు చేయడం వల్ల ఏమవుతుందంటే లోకలోకలు బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ లోకలోకలు ఎంతవరకు దూరం వస్తాయి అనేది భవిష్యత్తు మీద, అంటే తెలుగుదేశం గ్రాఫ్ రేట్ డ్రాస్టిక్గా పడిపోయింది అనుకోండి, వీళ్ళతో ఉంటే లాభం కన్నా నష్టం అనుకుంటే బయటకు వస్తారు, అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అంటూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలం పెంచుకుంటున్నాడో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళకి ఇష్టాలు ఇప్పుడు జగన్ గారి గ్రాఫ్ 40% ఓట్లు ఉన్నప్పుడే కలిసి ఉన్నారు, ఇప్పుడు పెరుగుతా ఉంది, ఆయనకి పెరిగితే ఇంకేడొస్తారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగడం అనేది వాళ్ళకి ఐక్యతకి దారితీస్తూ ఉంది. లేకపోతే ఇప్పటికే మరింత గందరగోళం పడి ఉండేవాళ్ళు. కాబట్టి ఐక్యత, ఘర్షణ అన్నీ కనపడుతుంది. అది మనకు ఇంటింటి కార్యక్రమంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటే ఒక అంశం సార్, ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ మధ్య అంతర్గత ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాల వల్లే వైసీపీ వైపు చూస్తున్నారా? వాళ్ళ విభేదాలు అనేది వాళ్ళని బలహీనపరుస్తుంది తప్ప అంతర్గత ఈ విభేదాలు అనేది వాళ్ళు బయటపడుతున్నాయి. బేసిక్గా నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడనే విశ్వాసాన్ని ఇస్తున్నాడు, ఈయన నిలబెడతాడు పార్టీని ఘోరంగా ఓడిపోయినా అనే విశ్వాసమే బేసిక్గా ఆయన వైపు మళ్ళీ ఆలోచన ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు జనసేన ఉంది, వాళ్ళకి సరైన అవకాశాలు లేదనుకో, ఎందుకు మనం పార్టీ పెట్టుకున్నాం? ఎప్పుడు రెడ్లు నాయుడు లేనా ముఖ్యమంత్రి లేదా మనం కూడా అవుదాం అనే ఆశ వాళ్ళు వచ్చింది, అది న్యాయమైన ఆశే. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసేస్తానంటే ఇంక మళ్ళీ ఆయనతో ఎందుకు ఉండాలి అక్కలు? కాబట్టి ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు రెండోది ఎక్కడైనా కోరికలు కోరినా కూడా తాడు తీసేస్తాను, సస్పెండ్ చేస్తాను, బారేస్తాను అంటున్నాడు సొంత పార్టీ వాళ్ళని. ఇట్లాంటి వాతావరణం అప్పుడు జనసేన అనుకూలంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఏరే చూపులు చూస్తారు కదా. ఇక్కడ అవకాశాలు లేవు, ఆయన ఏమో 15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అంటున్నాడు. రెండోది బీజేపీ వాళ్ళు వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. ఆ రీత్యా చూసుకున్నాం వాళ్ళ గ్రాఫ్ పడిపోవడం, వాళ్ళ కూటమిలో వాళ్ళ అవకాశాలు పోవడం, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ స్టెప్, ఆ పక్క జగన్ గారు గ్రాఫ్ పెరగడం, ఈ 2 కారణాల రీత్యా ఎక్కువ మంది జగన్ వైపు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనే ఈ 6 పథకాలు చెప్పారు. ఈ 6 పథకాల్లో అంటే వీరు చెప్పిన పథకాల్లో కేవలం ఒక పింఛన్ తప్ప మినహాయిస్తే మిగతా తల్లికి వందనం కూడా ఇచ్చామంటున్నారు. కానీ దాంట్లో ఇంట్లో 4 ఉంటే 4కి ఇస్తామన్నారు, అయితే 2కే ఇచ్చారనేసి కొంతమంది అంటున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవాళ్ళు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి అసలు లేదు, అంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద చూపిస్తున్నారంట. దానివల్ల వాళ్ళకి ఆ తల్లికి వందనం పడట్లేదు. మిగతా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ అన్నారు, తర్వాత అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన మహిళకి ప్రతి మహిళకి 1500 అన్నారు, నెల 1500. ఇవన్నీ రాకపోవటం వల్ల కూడా ఒక వ్యతిరేకత ఈ కుటుంబ ప్రభుత్వం మూట కట్టుకుందా? అది స్వయంకృత అపరాధం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టు సంవత్సరానికి 50 నుంచి 70 వేల కోట్ల మధ్యలోనే
సంక్షేమ పథకాలు అమలు చేయగలం. చంద్రబాబు గారు సంక్షేమ పథకాల విలువ 1,50,000 కోట్ల పైన. ఇదే బేసిక్ కారణం. కొన్ని పథకాలు అనివార్యం, తల్లికి వందనం, అదేవిధంగా రైతు భరోసా, సామాజిక పెన్షన్స్. ఈ 3 జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. దీని నుంచి బయటికి రావడం ప్రభుత్వం వల్ల కాదు. కానీ పరిమితమైన బడ్జెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీరు చెప్పిన కోతలన్నీ పెడుతుంటారు. అది షరతులు పేరుతో తగ్గించుకుంటారు ఆర్థికంగా. జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఆ పథకాలు మాత్రం సంపూర్ణంగా లేదా పాక్షికంగా లేదా షరతులతో అమలు చేయక తప్పదు కాబట్టి అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ క్రియేట్ చేయని తల్లికి మన ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదర్ దెన్ ఇంకేమీ కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయితే చెయ్యరు. ఇది ఈ సంవత్సరం అర్థమవుతుంది, రేపు సంవత్సరం బాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ మేరకు అది కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ గొడవకు కారణం అవుతుంది. కుటుంబ ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు అనేవి సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే వైసీపీకి అది ఎంతో ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఈ కూటమిలో అంతర్గత విభేదాల వల్ల కూడా వైసీపీకి గ్రాఫ్ని పెంచుతోంది ప్రజల్లో అనేసి అని చెప్పి. అదేవిధంగా విలువలు, విశ్వసనీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఈ నాయకులు ఎవరైతే వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అదేవిధంగా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే నాయకులు చేరికలు కూడా ఎక్కువ వైసీపీలోకి జరుగుతున్నాయి అనేసి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక అపనమ్మకాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం అనేది ఏర్పరచుకునింది. ఎందుకు అంటే ప్రధానంగా వారు ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము అనేసి అని చెప్పి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీని పెంచివేశారు. అయితే సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అమలు చేయలేదు. అంటే సూపర్ 6 అనే ఈ 6 పథకాల్లో ఈ తల్లికి వందనంలో ఎక్కువ షరతులు పెట్టడం, ఆ షరతుల వల్ల చాలామందికి ఈ తల్లికి వందనం అనేది రాలేదు. దానివల్లే కూడా కొంత వారికి ఈ కుటుంబ ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రజల్లో అయితే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అయితే పెరిగింది. రానున్న రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనేసి కూడా అంటున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.